వాటికి ఓన్లీ మాన్యువల్ కనెక్షన్ తప్ప బ్లూటూత్ కనెక్షన్ కానివ్వండి, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండే ఈవీఎంస్ కాదు. కేవలము ఇవి జస్ట్ ఈవెన్ పవర్ కార్డ్ కూడా లేదు. ఇప్పుడున్న ఈవీఎంస్ కి పవర్ కార్డ్ కూడా లేదు. కేవలము వాటిల్లో ఒక మాన్యువల్ గా దాంట్లో మనము కోడ్ ఎక్కించడానికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు సందేహాలు ఉంటే రాబోయే ఎలక్షన్ లో మీరు ఇవన్నీ కూడా అందరూ అన్ని పార్టీలు ముందుకు వద్దాము. అందరూ ఇప్పుడు దాంట్లో ఓన్లీ వే ఈవీఎం ని ట్యాంపర్ చేయడం మాత్రమే ఇవాళ ఇండియాలో ఉన్న ఈవీఎంస్ కి పాసిబుల్ అయ్యేది. ఆ ట్యాంపరింగ్ అంటే బిఫోర్ ఎలక్షన్ జరిగి ఉండాలి. జరిగినప్పుడు అందరు కూడా రండి, అన్ని పొలిటికల్ పార్టీస్. మేము కూడా ఇప్పుడు ఇవాళ మేము గెలిచాము, రేపు వేరే పార్టీ గెలవచ్చు, ఇంకో పార్టీ గెలవచ్చు, ఇంకో పార్టీస్ రావచ్చు, ఎవరైనా కూడా అది రావచ్చు. ఇట్లాంటి చర్చ అనేది రాకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఇవాళ ఫోన్ ఉంది, ఫోన్ నే జనరేషన్ మార్చుకుంటూ వెళ్తున్నాం. ఐఫోన్ ఇవాళ 15th 16th జనరేషన్ వెళ్ళిపోతుంది. ఇట్లా జనరేషన్ ఇటరేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటిది మనము ఇంత పెద్దగా డెమోక్రటిక్ కంట్రీ ఈవీఎం లేకుండా మనం ఎలక్షన్ చేయాలంటే చాలా పాసిబుల్ అయ్యే విషయం కాదు. ఎందుకంటే నేను మొన్న చూశాను, ఇది ఎంప్లాయీస్ వేసిన ఓట్స్ కేవలం 25,000 ఓట్స్ మాత్రమే ఉన్నాయి ఈ పార్లమెంట్ మొత్తం కూడా కలుపుకుంటే. అవి కౌంట్ చేయడానికి రాత్రి 3 గంటల దాకా పట్టింది కౌంట్ చేయడానికి. అంటే 25,000 ఓట్లు కౌంట్ చేయడానికి అంత టైం పడితే ఇంకా ఇన్ని లక్షల ఓట్లు ఒక్కో కాన్స్టిట్యున్సీలో 2 నుంచి 2.5 3 లక్షల ఓట్లు ఉన్నాయి. అలానే పార్లమెంట్ తీసుకుంటే పార్లమెంట్ లో ఒక 18 లక్షల నుంచి 20 లక్షల మంది పార్లమెంట్ లో ఉంటారు. ఓటు కౌంట్ చేయడం అనేది నాకు తెలిసైతే ఈ టైంలో పాసిబులే కాదు. అంత మ్యాన్ ఫోర్స్ కానివ్వండి, అంత గవర్నమెంట్ అఫీషియల్స్ మన దగ్గర అవైలబుల్ లేరు, పాసిబుల్ కాదు. మీకున్న సందేహాలు ఎవరికైనా, ఏ పొలిటికల్ పార్టీకైనా అసలు సందేహాలు ఉండకుండా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. మనం అందరం కూడా ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అవుదాము. వీటిని ఓన్లీ పాసిబుల్ వే ఈవీఎం లో ఓన్లీ పాసిబుల్ వే హ్యాక్ చేయడం అనేది కుదరదు. ఓన్లీ ట్యాంపరింగ్ అనేది మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే ముందే ఆ చిప్ లో ఏదైనా కోడ్ ఇంబైబ్ చేస్తే దానివల్ల పాసిబుల్ అవుతుంది తప్ప వేరే ఏ విధము పాసిబుల్ అవ్వదు. దీన్ని నివృత్తి చేయడానికి ఎలక్షన్ కమిషన్ ముందే అన్ని పొలిటికల్ పార్టీలు పెట్టి అన్ని ఈవీఎం మెషిన్ ని ముందే ఒకసారి ఒక శాంపుల్ ట్రయల్ అన్ని పొలిటికల్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ట్రయల్ రన్ చేస్తే ఇలాంటి సందేహాలు ప్రజలకి రావు, ఏ పొలిటికల్ పార్టీ రావు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రజాస్వామ్యం మీద అందరికి కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. అయితే ఈసారి ఎలక్షన్ కమిషన్ అయితే ముందుకు వచ్చారు, ఇలా చాలా చర్చలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నిపుణుల చేత వెరిఫై చేయించి వచ్చిన మన దేశంలో జరిగిన ఏదైతే 40 లక్షల ఈవీఎంలు అన్ని కూడా వెరిఫై చేశారు. వీటికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేశాము. ఒక పక్కన నిపుణులు ఐఐటి నుంచి రిటైర్డ్ అయిన ప్రొఫెసర్స్ ని ఏర్పాటు చేశాము. అలానే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసిన తర్వాతనే మేము తీసుకొచ్చాము. వీటికి చర్చ లేదు. అలానే ఎలాన్ మస్క్ గారు వాళ్ళ దేశాన్ని గురించి ఆయన విమర్శించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎలాన్ మస్క్ అనేది పర్సన్, అతను ఒక బిజినెస్ పర్సన్. ఆయన ట్వీట్లు వాళ్ళ వ్యాపారానికి ఏవైతే బాగుంటాయో అవి చేస్తుంటారు. చాలాసార్లు మనం చూసాము. ఆయన డాజ్ కాయిన్ గురించి ట్వీట్ చేస్తే డాజ్ కాయిన్ ఒకటేసారి ఆయనకి దాంట్లో షేర్లు ఉన్నాయి కాబట్టి ఒకటేసారి దాని రేజ్ బిట్ కాయిన్ రేజ్ బాగా పెరిగిపోయింది. ఇలాంటి ట్వీట్లన్నీ కూడా ఏంటంటే ఆయన ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, ఆయన మీద ఒక ట్రాక్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఆయన చేస్తున్నాడు. ఆయన కూడా ఒక టెక్నికల్ అడ్వాన్స్డ్ పర్సన్. ఆయన కూడా ఏదైనా ఫీట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా అటు గవర్నమెంట్ కి ఇస్తే మంచిదే. కానీ ఏం తెలియకుండా ఊరికే అనడం అనేది నేనైతే తప్పుపడుతున్నాను. ప్రజాస్వామ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓడిపోయిన పార్టీలు కానీ అందరూ కూడా ప్రజల తీర్పుని స్వాగతించాలి. దీన్ని ఎలా మెరుగుపరచాలి, ఈ సందేహాలన్నీ లేకుండా ఎలా చేయాలనేది అందరూ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ లోకి రావాలనేది నా ఉద్దేశము. ఖచ్చితంగా దాన్ని గోయింగ్ ఫార్వర్డ్ మనం అందరూ ఒక ఫ్రంట్ మీదకి వద్దాము, ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏ పార్టీకి ఎలాంటి సందేహం లేకుండా చేసుకునే బాధ్యత మనందరి మీద, పొలిటికల్ పార్టీలు మనందరి మీద కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. రైట్. రామసుబ్బారెడ్డి గారు,